యేసుక్రీస్తు ప్రభువారిని నీ కోసం పంపడానికి దేవాది దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు రావడం జరిగింది. నీ రక్షణ కోసం, నీ విడుదల కోసం, నీకు సమాధానం ఇవ్వటానికి చేయాల్సిందల్లా ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిలువలో జరిగించినాడు. నీవేం చేయనక్కర్లేదు. రక్షణ కార్యం దేవాది దేవుడు జరిగించాడు. రక్తం చిందించబడింది, కార్చబడింది. ఆయన మరణాన్ని ఓడించాడు, తిరిగి లేచినాడు. సమాధిని తెరిచి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచి మన మధ్య సజీవుడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేయటానికి, విడిపించడానికి, నీతిమంతుడుగా నిన్ను తీర్చడానికి, ఆ నీతి నీకు ఆపాదించి నిన్ను దేవునితో కలిపి నిత్యకాలం దేవునితో సహవాసం చేసేటువంటి భాగ్యం, ఆ ధన్యత నీకు ఇవ్వటానికి దేవాది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమేనా?